ప్లానింగ్ టు బై ఏ ల్యాప్టాప్? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎందుకంటే అందరికీ ఒకటే ల్యాప్టాప్ అనేది పనిచేయదు. స్టూడెంట్ అయినా, కాంటెంట్ క్రియేటర్ అయినా, ఆఫీస్ ప్రొఫెషనల్ అయినా, గేమర్స్ అయినా, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. మార్కెట్లో చాలా ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ వీడియో కోసం మార్కెట్ రివ్యూస్, రియల్ వరల్డ్ యూజర్ ఫీడ్బ్యాక్, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ వాల్యూ ఫర్ మనీ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేసి నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ప్రతి కేటగిరీలో నేను ఒకటే ల్యాప్టాప్ని సజెస్ట్ చేశాను. అండ్ ఎండ్లో కొన్ని వాల్యూ ఫర్ మనీ యాక్సెసరీస్ని కూడా రికమెండ్ చేశాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు SRV వాల్ట్స్. దిస్ ఇస్ రఘు. ముందుగా స్టూడెంట్ కేటగిరీతో స్టార్ట్ చేద్దాం. సో స్టూడెంట్స్, మీ బడ్జెట్ కనుక 75,000 to 90,000లో ఉంది అని అనుకుంటే నా వన్ పిక్ రికమెండేషన్ వచ్చేసరికి లెనోవో LOQ15. సింపుల్గా చెప్పాలంటే దిస్ కమ్స్ విత్ ఇంటెల్ కోర్ i5 12th gen ప్రాసెసర్ విత్ NVIDIA RTX 3050 గ్రాఫిక్స్, 16GB RAM, 512GB SSD అండ్ 15.6 inches ఫుల్ HD 144Hz డిస్ప్లేతో వస్తుంది. స్టూడెంట్స్కి కోడింగ్ అయినా, కాలేజ్ ప్రాజెక్ట్స్ అయినా, AI టూల్స్, ఎడిటింగ్ ఆర్ వీకెండ్ గేమ్స్ అయినా సరే ఈ ల్యాప్టాప్ అన్నిటినీ స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కనుక ఇది గుడ్ వాల్యూ ఫర్ మనీ ఆల్సో. సో అలాగే ప్రైస్ని కంపేర్ చేస్తే స్టూడెంట్ కేటగిరీలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్. ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ ప్రొఫెషనల్స్ అవనివ్వండి, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవనివ్వండి, డెవాప్స్ ఇంజనీర్స్ అవనివ్వండి, లేదా డేటా అనలిస్ట్స్ అవనివ్వండి, నా వన్ పిక్ రికమెండేషన్ ఈజ్ లెనోవో థింక్బుక్ 16 Gen 8. ఇది మెయిన్గా ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇట్ హ్యాస్ 16GB RAM, 512GB SSD అండ్ 16-inch IPS డిస్ప్లే. ఎందుకంటే ఎక్సలెంట్ కీబోర్డ్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, స్మూత్ మల్టీటాస్కింగ్, కోడింగ్స్, మీటింగ్స్, ప్రెజెంటేషన్స్, ఇలా డైలీ ప్రొడక్టివిటీ వర్క్స్ కోసం దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. అండ్ నౌ పర్ఫార్మెన్స్ లవర్స్ కోసం గేమింగ్ అవనివ్వండి, రెండరింగ్ అవనివ్వండి, 3D సాఫ్ట్వేర్ అవనివ్వండి, అన్రియల్ ఇంజన్, AI వర్క్ ఫ్లో, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వర్క్స్ కోసం అయితే మీకు హై పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ అయితే ఖచ్చితంగా కావాలి. సో దీనికోసం నా వన్ పిక్ రికమెండేషన్ ఏంటి అని అంటే ఆసస్ ROG Strix G16. ఈ ల్యాప్టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 275HX ప్రాసెసర్తో వస్తుంది. ఇట్ హ్యాస్ NVIDIA RTX 5060 గ్రాఫిక్స్, 16GB DDR5 RAM, 1TB SSD, 16-inch 2.5K డిస్ప్లే అండ్ 240Hz రిఫ్రెష్ రేట్. ఈ ల్యాప్టాప్ ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్, ఎక్సలెంట్ కూలింగ్ సిస్టమ్, RTX 5060 పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ డిస్ప్లే, లాంగ్ రెండరింగ్ సెషన్స్ అయినా, అన్రియల్ ఇంజన్ యూస్ చేసిన, బ్లెండర్ యూస్ చేసిన, AI వర్క్ ఫ్లోని చేస్తున్న, గేమింగ్ ఆడిన, ఆల్మోస్ట్ ఎవ్రీ హెవీ వర్క్ లోడ్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. ప్రొఫెషనల్ క్రియేటర్స్కి నా ఒపీనియన్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. క్యాజువల్ యూజర్స్ మాత్రం ఇంత స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ బడ్జెట్ కనుక 75,000 to 95,000లో ఉంది అని అనుకుంటే, ఆర్ 1 lakh బిలో ఉంది అని అనుకుంటే, ఆసస్ టఫ్ A15 కానీ, ఏసర్ నైట్రో V కానీ, ఇలాంటి ల్యాప్టాప్స్ పర్ఫెక్ట్ ఉంటాయి. గేమింగ్కి, కోడింగ్కి, జస్ట్ ఎడిటింగ్, సింపుల్ ఎడిటింగ్స్కి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ స్మూత్గా హ్యాండిల్ చేస్తాయి ఈ ల్యాప్టాప్స్ అయితే. సో అన్నెసెసరీగా ఫ్లాగ్షిప్ ల్యాప్టాప్స్ కోసం ఎక్కువ స్పెండ్ చేయకపోయినా మీ వర్క్కి అయితే ఇది సరిపోతుంది. ల్యాప్టాప్ చూస్ చేసేటప్పుడు బ్రాండ్ కన్నా మీ యూసేజ్ ఇంపార్టెంట్. స్టూడెంట్ అయినా, ఆఫీస్ ప్రొఫెషనల్ అయినా, గేమర్ అయినా ఆర్ వెరీ హెవీ వర్క్ చేసే వాళ్ళైనా సరే మీ యొక్క అవసరం బట్టే ల్యాప్టాప్ని చూస్ చేసుకోండి. ఇంకా ల్యాప్టాప్స్ కొనడం మాత్రమే కాదు, ల్యాప్టాప్స్కి కావాల్సిన యూస్ఫుల్ యాక్సెసరీస్ కూడా కొనడం చాలా ఇంపార్టెంట్. సో నా ఒపీనియన్లో 5 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ యాక్సెసరీస్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. యూజ్ అయితే మీరు కూడా తీసుకోండి. ఫస్ట్ వాల్యూ ఫర్ మనీ యాక్సెసరీ ఏంటంటే పోర్ట్రానిక్స్ మైబడి K పోర్టబుల్ ల్యాప్టాప్ స్టాండ్. లాంగ్ అవర్స్ వర్క్ చేసేటప్పుడు నెక్ పెయిన్ అయితే వస్తుంది, అది రాకుండా ఈ స్టాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ రికమెండేషన్ ఫర్ యాక్సెసరీస్ HPలో S500 వైర్లెస్ మౌస్ అనేది నేనైతే యూజ్ చేస్తున్నాను.
ఇది అరౌండ్ 400 to 500 మధ్యలో ఉంటుంది అండ్ వెరీ గుడ్ మౌస్ యూసేజ్ అనేది మనకి 100% కావాలి. థర్డ్ యాక్సెసరీ ఏంటంటే డస్ట్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏమన్నా పడినా క్లీనింగ్ చేసుకోవడానికి మనకంటూ ఒక క్లీనింగ్ కిట్ అనేది కావాలి. దానికి నా రికమెండేషన్ వచ్చేసరికి ఎంబ్రెయిన్ 7-in-1 క్లీనింగ్ కిట్. ఇది మీకు అరౌండ్ 300 లోపు వచ్చేస్తుంది. ఫోర్త్ యాక్సెసరీ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. మోడర్న్ ల్యాప్టాప్స్లో పోర్ట్స్ అనేది చాలా తక్కువైపోయాయి. పెన్ డ్రైవ్స్, మానిటర్స్, యూఎస్బీస్, మౌసెస్ ఇవన్నీ వాడుతూ ఉన్నప్పుడు పోర్ట్స్ అనేవి మనకి సరిపోవు. దానికి పోర్ట్రానిక్స్ M-Port 8 USB హబ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫిఫ్త్ యాక్సెసరీ మై రికమెండేషన్ ఈస్ డైజో ప్లస్ వాటర్ ప్రూఫ్ ల్యాప్టాప్ స్లీవ్. డైలీ ఆఫీస్కి క్యారీ చేసుకోవడానికి, ల్యాప్టాప్ స్క్రాచ్ అవ్వకుండా ఉండటానికి ఇది బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న బంప్స్ కానీ స్క్రాచెస్ కానీ పడకుండా ఇది కాపాడుతుంది. సో నేను రికమెండ్ చేసిన ల్యాప్టాప్స్ అండ్ యాక్సెసరీస్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేటెస్ట్ ప్రైజెస్, ఆఫర్స్ అన్నీ చెక్ చేసుకొని మీ బడ్జెట్కి తగ్గట్టు, మీ యూసేజ్కి తగ్గట్టు కరెక్ట్ ల్యాప్టాప్ని అండ్ కరెక్ట్ యాక్సెసరీని చూస్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ టెక్ రికమెండేషన్స్ కోసం SRV Vaults ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.